ఈరోజు కదిరి పీవీఆర్ గ్రాండ్లో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. దానికి గాను దాదాపు 16,000 వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వేల కోట్లు మన జగనన్న ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు మా అక్క చెల్లెళ్లకు, మా అవ్వతాతలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి పాపకు ధోకా చేసిందే తప్ప మేలు జరగడం అనేది వాళ్ళ హయాంలో జరగలేదు. మన జగనన్న హయాంలో, జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో నవరత్నాలు తెచ్చి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు. ఈరోజు కదిరిలో కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 25,571 కోట్లను 4 విడతల్లో చెల్లిస్తానని ఆ రోజు జగనన్న చెప్పినారు. ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది 4 విడతలో దాదాపు 6,400 కోట్లు ఇచ్చి ఆయన మేనిఫెస్టోలో ఏది 25,570 కోట్లు చెప్పినారో అంతా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడా లేరు, ఎక్కడా రాబోరు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన అక్క చెల్లెలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు, ప్రతి అక్క చెల్లె, ప్రతి అవ్వ తాత జగనన్నని మళ్ళీ గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద 2వసారి కూర్చోబెట్టాలని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను అసెంబ్లీకి, మన శాంత అక్క గారికి పార్లమెంట్కి పంపాలని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.